సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బిన్న మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. బిచ్చగాడు స్టార్స్ తో సంబంధం లేకుండా తమిళ సినిమాలు తెలుగు సినిమా మార్కెట్ మీద మోజు పెంచుకోవడానికి అవకాశం కల్పించాడు. ఆ ఆకర్షణ బేస్ గానే తాజాగా తెలుగు సినిమా మార్కెట్ పైకి దూసుకొచ్చిన తమిళ డబ్బింగ్ సినిమా దొర. బాహుబలి సినిమాలో కట్టప్పగా తమిళ నటుడు సత్యరాజ్ చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన దొర సినిమాలో ప్రధాన పాత్ర పోషించడం కూడా ఈ సినిమాకున్న ఓ అడ్వాంటేజ్ అనే మాట్లాడుకోవాలి. తమిళ తెలుగు భాషల్లో ఈ సినిమా ఈ వారం థియేటర్లకు వచ్చింది. మరి సినిమా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించే అవకాశం ఏమేర ఉందో మన సమీక్షలో చూద్దాం. గుంటూరు జిల్లాలో దొరపురం అనే ఓ ఊరుంది. ఆ ఊర్లో రాత్రి 9 దాటిన తర్వాత జాక్సన్ అనే బ్రిటిష్ దెయ్యం ఒకటి ఆ ఊరి జనాల్ని బాగా భయపెడుతుంది. అసలు జాక్సన్ అనే దెయ్యం ఉందా లేదా? ఆ ఊరి జనాలు ఊరికినే భయపడుతున్నారా? ఈ విషయాన్ని తేల్చడానికి తెలంగాణ క్రైమ్ బ్రాంచ్ నుంచి స్పెషల్ పోలీస్ ని అపాయింట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఓ ఇష్యూని తేల్చడానికి తెలంగాణ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇది విశేషం, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ స్పెషల్ పోలీస్ పేరు సత్య. దొరపురం వచ్చాక అబ్బాయికి అర్థం అవుతుంది అక్కడ దెయ్యాలు ఉన్నాయని. కామ్గా వెళ్ళిపోవచ్చుగా. కానీ ఈ పోటుగాడు ఆ ఊర్లో ఉన్న ఓ అమ్మాయితో లవ్ లో పడి ఓ ఛాలెంజ్ ఒప్పుకుని ఆ జాక్సన్ దెయ్యంతో తలపట్టడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ వేరే విధంగా ఉంటది. ముందు అందరూ ఒకటే దెయ్యం ఉంది అనుకుంటారు, కానీ ఓ పటాలమే ప్రత్యేకమైన సినిమా చూపెడతా ఉంటది. ఆ దెయ్యాలు చూపెడుతున్న సినిమాలో ఈ హీరో కూడా ఓ పాత్ర అయిపోతాడు. చివరికి అతను ఆ దెయ్యాల బారి నుంచి బయటపడ్డా లేదా అన్నది ఈ సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రయోగాలు కామన్ అయిపోయి అక్కడున్న ఫిల్మ్ మేకర్స్ లో ప్రతి ఒక్కరు ఏదో రకంగా కొత్తదనాన్ని తమిళ ప్రేక్షకులకు అందించాలని బీభత్సంగా తపన పడుతున్నారు. ఈ దొర సినిమా కూడా అటువంటి ఓ మంచి ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ప్రయోగాత్మకమైన చిత్రం అని చెప్పుకోవాలి. ఆలోచన మంచిదే, కథలో ఉన్న సెంటర్ పాయింట్ కూడా మంచిదే. కాకపోతే ఆ కథని ఎగ్జిక్యూట్ చేసిన విధానం చాలా మందికి నచ్చే అవకాశం కనిపించడం లేదు. తెలుగు వెర్షన్ కి సంబంధించి ముందు చెప్పుకున్న రీజన్ తో పాటు మరో విషయం కూడా ఉందని గట్టిగా చెప్పుకోవాలి. అదేమిటి అంటే నేటివిటీ టచ్. లోకల్ ఆర్టిస్టులు కనిపించకపోవడం కూడా కొంతవరకు మైనసే. ఇలాంటి సబ్జెక్ట్ లో లోకల్ ఆర్టిస్టులు కనిపిస్తే తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి ఉండేవాళ్ళు అని అనిపించింది. ఎందుకంటే గత సంవత్సరం రాజుగారి గది అనే నాన్ సెన్స్ కామెడీ హారర్ ని సూపర్ హిట్ చేశారు తెలుగు ప్రేక్షకులు. దాదాపు అదే తరహాలో ఈ సినిమా ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే అంతకంటే బెటర్ గా ఉంది. మనకు అలవాటైన ఆర్టిస్టులు ఉన్నట్టయితే కామెడీకి కనెక్ట్ అయిపోయి లాజికల్ తొంగలో తొక్కేసి సినిమాని సూపర్ హిట్ చేసేసేవాళ్ళమే. కానీ ఏం చేస్తాం, ఈ సినిమాలో కనిపించిన హీరో సిబి సత్యరాజు, కమిడియన్ కరుణాకర్ కొంతవరకే కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయినంత వరకు మాత్రం బీభత్సంగా ఎంటర్టైన్ చేశారని చెప్పుకోవాలి. ముఖ్యంగా కమిడియన్ కరుణ కొన్ని సీన్స్ లో అతని పెర్ఫార్మెన్స్ గుర్తొచ్చినప్పుడల్లా నవ్వొచ్చే విధంగా చేశాడు. అతని వరకే కాదు, సినిమాలో కొన్ని సీన్స్ ని బాగా నవ్వుకునేట్టు డిజైన్ చేశారు మూవీ టీం. పార్ట్స్ గా చూసుకుంటే కొన్ని పార్ట్స్ బాగా నవ్వించాయి, కొన్ని పార్ట్స్ బాగా ఎంటర్టైన్ చేయలేకపోయినాయి చెప్పుకోవాలి. పాయింట్ గా చూసుకుంటే మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. 100 సంవత్సరాలుగా ఓ ప్లేస్ లో ఒకే రకమైన పని ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది దెయ్యాల మూలంగా. చాలా ఆసక్తిగా అనిపించింది. దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో డైరెక్టర్ అతనుకున్న లిమిటేషన్స్ బట్టి కానివ్వండి, అనుభవాలేమి కానివ్వండి, ఏదైతేనే కానివ్వండి కొన్ని పొరపాట్లు చేశాడు. సో యావరేజ్ సినిమా అనిపించాడు మొత్తానికి. మిగతా విషయాలకి సంబంధించి కొన్ని ప్లస్లు మైనస్లు ఉన్నప్పటికీ ఈ సినిమాలో 2 డిపార్ట్మెంట్లు మాత్రం మనసు పెట్టి పనిచేసాయి అనిపించింది. ఒకటి మేకప్ డిపార్ట్మెంట్, 2 ఆర్ట్ వర్క్. ఈ 2 డిపార్ట్మెంట్లు ఫ్యాంటాస్టిక్ గా పనిచేశాయి. మిగతా సాంకేతిక విభాగాలు కూడా మంచి పనితనాన్ని కనబరిచాయని చెప్పుకోవాలి. విజువల్ ఎఫెక్ట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయని మాట్లాడుకోవాలి. సినిమాలో కనిపించిన నటీనటులు అందరూ కూడా వారి పాత్రల తగ్గట్టు బాగానే నటించారు. సత్యరాజులోని నటుడికి పరీక్ష పెట్టే పాత్ర అయితే కాదు గానీ ఆయన మూలంగా ఆ పాత్రకి బోలంత వెయిట్ వచ్చిందని చెప్పుకోవాలి. మొత్తంగా ఈ దొర సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ఓవరాల్ గా చూసుకుంటే కొన్ని మిస్టేక్లు ఉన్నాయి, కొన్ని విసిగించే అంశాలు కూడా ఉన్నాయి. వాటిని పెద్ద మనసు చేసుకుని క్షమించగలిగితే సరదాగా ఎంజాయ్ చేసే అంశాలు కూడా ఉన్నాయి. సో టైం పాస్ కోసం, డిఫరెంట్ హారర్ కామెడీ కోసం ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది దొర సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.